హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ బై ఫోర్బుల్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే నల్లమల్ల ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. చాలా కోర్ ఏరియా అనమాట అది. అక్కడ పులులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. సో మేము అక్కడికి వెళ్ళి ఈ రోజు నైట్ అంతా అక్కడే స్టే చేస్తాం, అక్కడే పడుకుంటాం. పడుకున్న తర్వాత మేము అక్కడికి వెళ్ళి మేము ఏమేమి చేస్తాం అన్నది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మిస్ అవ్వద్దు అసలు. సో మేము మా బ్యాచ్ అంతా ఇప్పుడైతే వెళ్తున్నాము. చాలా పెద్ద పెద్దలు ఉన్నారు అనుకో ఇందులో అయితే. తప్పకుండా ఫుల్గా అయితే మీకు అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాయి ఈ వీడియోలో అయితే. పెద్ద పెద్ద బ్యాచ్ ఇది. వెనకాల కోడిని పట్టుకుని వస్తుందో ఆ కోడిని అయితే తెచ్చుకున్నాం అనమాట రాత్రి విందుకు. సో రాత్రి భోజనానికి అయితే అదైతే మాకైతే చికెన్ డిన్నర్ అనమాట నైట్కు. ఆ చికెన్ డిన్నర్ కోసం అయితే మేమంతా చూసారా, మీరు మొత్తం అయితే 6 మంది ఉన్నాం. 6 మంది అయితే చికెన్ డిన్నర్ చేసేసి మంచిగా ఫ్రీగా తిరిగి అడవి లోపల మంచి అక్కడే ఆ రాత్రి అంతా బస చేసి మళ్ళీ మరుసటి రోజు అయితే మళ్ళీ మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతాం. సో ఆ రాత్రి అడవి లోపల మా యొక్క ఫీలింగ్ ఎలా ఉందన్నది మీకు అయితే ఈ వీడియోలో అయితే ఫుల్గా వివరిస్తాను. సో తప్పకుండా పూర్తిగా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి దాదాపు అడవి లోపలికైతే మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే దాదాపు 3 కిలోమీటర్ల లోపలికైతే వచ్చాం ఫ్రెండ్. మాకు వచ్చే దారిలో అయితే ఒక వాటర్ ఉండే ఏరియా అయితే కనిపించింది. చూసారా, ఇది మొత్తం వాటర్ అన్నమాట. ఆ వాటర్ ఉండే ఏరియా అయితే కనిపించింది. ఇక్కడ నుంచి మేమైతే మాకు కొంచెం నడుచుకుంటూ వచ్చాం, బాగా దాహం వేస్తుంది. దాహం వేయడం వల్ల మేము ఇక్కడైతే ఈ గుంతలో అయితే కొన్ని నీళ్ళు అయితే తాగి మళ్ళీ అయితే మేమైతే వెళ్తా ఉంటాం. ముందరికైతే చాలా దూరం ఉంది. మేము మొత్తం ఇప్పుడు అడవి లోపలికి వెళ్తున్నాం కదా, అది దాదాపు 11 కిలోమీటర్ల దాకా లోపలికి అయితే ఉంటుందన్నమాట ఆ ఏరియా మొత్తం. ఆ ఏరియా మొత్తం మేమైతే నడుచుకుంటే వెళ్తున్నాం. 11 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడికి వెళ్తే తప్ప మేమైతే మేము వెళ్ళే పాయింట్కి అయితే రీచ్ కాలేము. దాదాపు 3.5 అవర్స్ అయితే మేమైతే నడుచుకుంటూ వెళ్ళాలి. సో చూడండి, ఇక్కడైతే ఒక వాటర్ అయితే కనిపించింది మాకైతే. ఈ వాటర్ని అయితే ప్రతి మేము తాగేసి మళ్ళీ అయితే ముందుకైతే బయలుదేరుతాం అనమాట మేము. ఎందుకంటే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం కదా, చాలా దాహం ఉంది. ఇంకోటి ఇది మిట్ట మధ్యాహ్నం, ఇప్పుడు 12:30 అవుతుంది టైము. అందుకని మాకు బాగా దాహం వేస్తుంది, అందుకనే ఇంకా తాగేస్తాం. సో చూసారు, ఈ వాటర్ అయితే చాలా బాగుంది. ఇందులోనే తాగేస్తాం. చాలా క్లియర్గా ప్యూరిఫైడ్గా ఉంది, ఎందుకంటే మొత్తం పారుతూ ఉంటుంది కదా, అది మంచిగా ఉంది అన్నమాట. తాగుతాం ఇప్పుడు. చాలా దాహంతో ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్క చోట ఉండి దాహం అయితే తీర్చుకుంటున్నారు. సో నాకు కూడా చాలా దాహంగా ఉంది. నేను కూడా వాటర్ అయితే తాగుతాను అనమాట. సో మనోడు వీడియో తీస్తాడు, నేనైతే దాహం అయితే తీర్చుకుంటా. నీళ్ళు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఎందుకంటే పారుతా వచ్చి ఒక చోట తేలుతాయి కదా, అవి అనేది ఫిల్టర్ అవుతా ఉంటాయి అనమాట. అందుకు వాటర్ కన్నా చాలా ఉపయోగం అనమాట ఈ వాటర్ తాగడం వల్ల. ఎలాంటి ఎఫెక్ట్ అయితే కాదు, చాలా న్యాచురల్ వాటర్ అనమాట ఇది. మనం బయట చూసినట్టే బోర్ నుంచి పంప్ చేసి మొత్తం బయట ఇట్లా ఫిల్టర్ చేసి ఆ వాటర్ తాగుతూ ఉంటాం, కానీ అయినా కూడా దానికి తాగిన కూడా మనం అంత ఆరోగ్యంగా ఉండలేము. సో ఇలాంటి అడవిలో ఉండే నీళ్ళు తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటాము. సో మనకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నవి. అందుకనే మా ట్రైబల్స్ అనేది చాలా అడవిలో తిరిగినప్పుడల్లా వాటర్ అనేది తాగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎలాంటి రోగాలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు పడకుండా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. కాకపోతే కొన్ని పోషకాలు, ఆహారం అలవాట్లు ఉంటాయి కదా, కొన్ని పోషకాలు లేకపోవడం వల్ల అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు అనేవి దారి తీస్తూ ఉంటాయి. సో వాటర్కి అయితే ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు, చాలా ఆరోగ్యవంతమైన చాలా బాగా ఉంటాయి అన్నమాట వాటర్ అయితే. సో ఇంకా మనం అయితే ముందుకు వెళ్ళాలి, ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పటికైతే 3 కిలోమీటర్లు మాత్రమే లోపలికి అయితే వచ్చాము. దాదాపు 11 కిలోమీటర్లు అయితే మేమైతే అడవి లోపలికి వెళ్ళాలి. ఇది మిట్ట మధ్యాహ్నం కదా, మాకైతే దూల తీరిపోతుంది. ఒక పక్క చాలా ఆయాసం వచ్చింది, చాలా దూరం నడుచుకుంటూ వస్తా ఉన్నాం. హలో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే దాదాపు 8 కిలోమీటర్ల లోపలికి అయితే వచ్చినాము. మీకు ముందర చెప్పినా కదా, నీలగుంట కాడ 3 కిలోమీటర్ల వరకు అయితే వచ్చినాం. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడికి మొత్తం 8 కిలోమీటర్లు అనమాట. 8 కిలోమీటర్లకి అయితే ఇప్పటికైతే లోపలికి వచ్చినాం.
మా వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తాం కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అని చెప్పి ఈ చెట్టు కింద అయితే కూర్చున్నాం అనమాట. సో ఇది ఇక్కడ గుట్ట మధ్యలో అయితే చెట్టు, ఆ చెట్టు మధ్యలో అయితే మంచిగా కూర్చున్నాం దారింట. కొద్దిసేపు 5-10 నిమిషాలు కూర్చొని మెల్లగా అయితే మేమైతే మళ్ళీ ముందుకైతే వెళ్తాము. ఇది వచ్చేసి పెద్దపూలి అడుగుజాలండి. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి పెద్దపూలి మల్లం అనమాట. ఇది వెళ్తా వెళ్తా దారిలో నడుచుకుంటూ వెళ్ళింది కదా, ఆ దారింట అయితే అది ఒక చోట మల్లం కూర్చొని మళ్ళీ ఆ దారింట అయితే వెళ్ళిపోయింది. అయితే దారి మధ్యలో కూర్చున్నాం. ఇంకా 2 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. మా వాళ్ళకైతే ఎవరికైతే ఎనర్జీ లేదు, మొత్తం ఎనర్జీ లాస్ అయ్యారు బాగా. మొత్తం ఎవరిని కూడా చేత కాకుండా అయిపోయింది, నడుస్తలేరు ఎవరు కూడా, చాలా ఆయాసాలు పడుతున్నారు. అయినా కూడా నవ్వుతూ ముందుకైతే వెళ్తా ఉన్నాం. చూసారు కదా, వానికైతే చాలా ఆకలి వేస్తుందంట. వీడేమో పొద్దు నుంచి తినలేదంట ఫ్రెండ్స్. ఇంకా అయితే ఫుల్ గడ్డి, మొత్తం ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, మొత్తం బట్టలకే గుచ్చుకుంటాయి ముళ్ళైతే. ఒక దగ్గర కూర్చొని మొత్తం ముళ్ళైతే తీసేసుకోవాలి, మొత్తం గుచ్చుకుంటున్నాయి నాకైతే. మేమైతే ఇప్పుడు దగ్గరికి వచ్చామండి. ఇప్పుడైతే మేము ఉండే ఏరియాకి అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. సో పక్కలే ఉన్న వాగుని చూసారా ఎన్ని రాళ్ళు ఉన్నాయో. ఇక్కడికైతే వర్షాకాలంలో చాలా పెద్ద ఎత్తున నీరు అయితే ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ ప్రవహించే నీరు వర్షాకాలంలో మాత్రమే ఎక్కువ ప్రవహిస్తుంది. మిగతా కాలాల్లో ప్రతి ఒక్క 3 కాలాలు ఉంటాయి కదా, వర్షాకాలం, చలికాలం, అలాగే ఎండాకాలం. ఇక్కడైతే చాలా కాలాల పాటు ఇక్కడైతే నీరు అనేది ఉంటుందన్నమాట. ఈ వాగులో అయితే మొత్తం పారేది అయితే వర్షాకాలంలో పారుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ ఏరియాలో అయితే పక్క ఎండాకాలంలో కూడా నీరు అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నీరు త్రాగడం వల్ల చాలా మంచిదండి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, చుట్టూ మొత్తం చెట్లే, కొన్ని వందల వేల రకాల చెట్లను ఆ నీరు అనేది తాకుతూ ప్రవహిస్తూ వస్తుందన్నమాట. అందుకు ఆ వాటర్ అనేది తాగడం వల్ల మనకు అనేది చాలా రకాల బెనిఫిట్స్ అనేది ఆ యొక్క చెట్లు వేర్ల నుంచి తాకుతూ ఆ యొక్క నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది కదా, అందుకు ఆ నీరు అనేది త్రాగడం వల్ల మనకు అనేది చాలా మంచిది. అందుకని నేనైతే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ అడవిలో పారుతూ ఉన్న నీరుకైతే నేనైతే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. చాలా బాగుంది. అందరూ అయితే దాహం వేసింది కదా, అందుకోసం నీళ్ళు అయితే తాగుతూ ఉన్నారనమాట. ఎంత బాగుందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. చూసారా, న్యాచురల్గా ఇదైతే అడవి లోపల అయితే ఇలా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి నీళ్ళు కూడా. చూసారు చేపలు చిన్న చిన్నగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అందులో అయితే. చాలా బాగుంది నీళ్ళు. నేను కూడా నీళ్ళు అయితే తాగుతున్నా ఇప్పుడైతే. చాలా దాహం వేసింది కదా, చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే. బాగున్నాయి ఫ్రెండ్స్, వాటర్ అయితే చాలా బాగున్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, మీకైతే ఒకటి చూపిస్తాను ఇప్పుడు. సో నా వెనకాల ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వైల్డ్ డాగ్ అనేది చనిపోయింది. పాపం ఎలా చనిపోయిందో తెలియదు, కాకపోతే కరెక్ట్ వాటర్ దగ్గరికే వచ్చి ఇక్కడ ఇలానే చనిపోయింది. మీకైతే దగ్గర నుంచి చూపిస్తా, బ్యాక్ నుంచి. చూసారు కదా, ఇలానే చనిపోయింది. చాలా రోజులు అయినట్టుంది ఇది చనిపోయి. చూసారు దాని ముఖం అయితే ఎలా కనిపిస్తుందో. ఇది వచ్చేసి అడవి కుక్క అండి, ఇది వైల్డ్ డాగ్ అంటాం దీన్ని, రేస్ కుక్కలు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది చనిపోయి చాలా డేస్ అవుతుందా ఉన్నట్టుంది, దగ్గర దగ్గర ఒక వారం రోజులు అవుతా ఉన్నట్టుంది ఇది చనిపోయి. మేము ఇక్కడ నుంచి వచ్చాం కదా, ఇది వచ్చే దారిలో అయితే ఇది కనిపించింది, అందుకు మీకైతే చూపిస్తా ఉన్నాను. చూసారు ఇదంతా వాటర్ అన్నమాట, ఇది ఇవన్నీ నీళ్ళే. ఈ వాటర్ పక్కనే వచ్చి చనిపోయింది పాపం. సో షాడ్. చేపలు చూడండి ఫ్రెండ్స్, అందులో అయితే ఎలా కనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వాటర్ లోపల అయితే చేపలు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు అదైతే చేపలు పట్టుకోవడానికి అయితే వచ్చింది అనమాట. అది కింగ్ ఫిషర్ బేబీ, అది చేపలు పట్టడానికి అయితే వచ్చి అక్కడ కూర్చున్నది. మేము మొత్తానికి అయితే దేవుని కాడికి చేరుకున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే వచ్చేసాం.
మేము అన్నం తిననీకి ఈడ కొంచెం నిప్పు రాజేస్తున్నాం. మావాడు అయితే బియ్యాన్ని కడానికి తీసుకెళ్ళిండు. తీసుకొచ్చిన పొయ్యి మీద పెడతాం ఫ్రెండ్స్. మొత్తానికి చికెన్ మొత్తం కొట్టేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా చికెన్ కర్రీ ఉండడమే లేటు. చూసారు కదా, మొత్తం వేరు పైన అయితే కొట్టినాం. ఎంజాయ్ పండగ. ఇప్పుడైతే నేనైతే అన్నం కలుపుకోవడానికి తెడ్డి కట్టిన అయితే తయారు చేసిన. రెడీ. ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు. వెరీ పొంగుతుంది, బాగుంది కదా. గిన్నె ఒకటే తెచ్చినాం కదా ఫ్రెండ్స్, అందుకోసమని అన్నం వండుకొని ఇక్కడ టేకాకులు ఉన్నాయి కదా, టేకాకులలో ఈ అన్నం అనేది వేసుకుంటున్నాం అనమాట. ఇలా చేస్తూ ఉంటాం ఒకటే గిన్నె అయితే. సో ఇది వేసిన తర్వాత మేము ఇంకా చికెన్ తెచ్చినాం కదా, ఆ చికెన్ అనేది మళ్ళీ ఈ గిన్నెలోనే వండుతాం అనమాట. మొత్తానికైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ చికెన్లోకి ఏమేమి కావాలో అవన్నీ అయితే ఐటమ్స్ అయితే చికెన్లో కలిపేసి అలాగే పొయ్యి పైన అయితే పెట్టబోతున్నాం అనమాట. దీంట్లో ఇంకా ఒకటైతే మర్చిపోయినాము, అది నూనె కూడా వేసేస్తున్నాం. సో మళ్ళీ పొయ్యింపులు అవన్నీ ఎందుకు అన్నట్టు ఒకటేసారి అయితే మిక్స్ చేసి పెడుతున్నాం. ఇంకా టమాటాలు, ఈ ఉల్లిగడ్డలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ లాస్ట్లో అయితే కలుపుతాం. నూనె పోసినాం. ఇప్పుడైతే మంచిగా కాలడానికి అయితే ఇందులో కొన్ని ఉల్లిగడ్డలు, మిరపకాయలు అవి వేసి మంచి చికెన్ అయితే చేయబోతున్నాం. బాగానే కాగింది నూనె అయితే. ఉల్లిగడ్డలు వేసినాం. ఇలా అయితే ఉడికిన తర్వాత చికెన్ వేస్తున్నా మొత్తం. తర్వాత చికెన్ మొత్తం ఉడికిలోపు ఈ మొత్తం ఇంకా మెత్తగా అయిపోతుంది అప్పటికి. ఇది చికెన్ సరే మూత పెట్టేస్తాం. అల్లం వేసిన బాగా బాగుంది.
ఇంకా ఉడకకుండా స్మెల్ అయితే అదిరిపోతుంది, మామూలుగా ఉండదు ఈరోజు. ఇంకా మూత అయితే పెట్టేసినాం, అది ఇంకా బాగా ఉడకాలి. ఉడకనిచ్చిన తర్వాత అప్పుడప్పుడు మళ్ళీ కలుపుతూ ఉండాలి, అప్పుడు మంచిగా వస్తూ ఉంటుంది. సార్ ఈసారి ఫ్రెండ్స్ మా అయితే డిన్నర్ రెడీ అవుతుంది. దశసేపట్లో మేము తింటాము. ఇంకా చీకటి అయితే వస్తుంది, మాకు కొంచెం భయం అవుతుంది. మేము కొంచెం చిన్న చిన్న పిల్లలం కాబట్టి మాకు భయం అవుతుంది. ఏమొస్తుందో నైట్ పూట ఏమొస్తుందో తెలియదు. ఇంకా ఆడ నీడ వేసుకొని వెళ్తాము. ఇట్లా కట్టెలు వేసుకున్నాం మేము. ఇంకా నీడ వేసుకొని అది ఇప్పుడైతే తింటాం. దశసేపు జోలు పెడతాం. దశసేపు నీళ్ళు పెట్టుకొని ఇంకా పండుకుంటాం ఫ్రెండ్స్. ఆయన అక్కడికి పోదామా నీ సార్ ఎండాకాలం. మా డిన్నర్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మేము అయితే ఇప్పుడు ఇక్కడ పోయి చూసుకుంటాం. పెట్టేసాం. తీరా అయితే మనోళ్ళకైతే అన్నం పెడుతున్నాం, తర్వాత మనం వేసుకుంటున్నాం కదా. టేస్ట్ చెప్పాలి రే, ఎట్లుందో టేస్ట్ చెప్పాలి, ఎట్లుందో మామూలుగా కదా. టేస్ట్ ఎట్లా ఉంది చెప్పండి రా. సూపర్ సూపర్ బాగుందా? టేస్ట్ ఎట్లుంది, బాగుందా?